దేశ భద్రత దృష్ట్యా ఢిల్లీ పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. పాకిస్తాన్కు చెందిన 480 సోషల్ మీడియా అకౌంట్స్ నిషేధించారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఈ అకౌంట్స్ చురుగ్గా పనిచేసినట్టు గుర్తించారు. లా అండ్ ఆర్డర్ పరిరక్షణ కోసం పోలీసులు అప్రమత్తమయ్యారు. భద్రతా కారణాలతో 17 ఢిల్లీ మెట్రో స్టేషన్లు తాత్కాలికంగా మూసేస్తున్నట్టుగా డీఎంఆర్సీ ప్రకటించింది. ఇదే సమయంలో మద్రాస్ ఐఐటి విద్యార్థులు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేస్తుంది. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ జరుగుతున్నారు. కళ, అసలు ఏం జరుగుతుంది, ఇంకా కేంద్రం ఏ ఆదేశాలు ఇచ్చింది? దాదాపు నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు అనుకోవచ్చు. దాదాపు ఇటు జంతర్ మంతర్ నిరసన ఒక అంటే మీమ్స్ తర్వాత సోషల్ మీడియా చాలా యాక్టివ్ గా పనిచేస్తున్నటువంటిది ఇటు ఢిల్లీ పోలీసులు గుర్తించడం జరిగింది. 480 అకౌంట్స్ ని కూడా పాకిస్తాన్ కి టచ్ లో ఉన్నటువంటిది చాలా యాక్టివ్ గా పనిచేస్తున్నటువంటి వాటిని ఇటు దీనికి సంబంధించినటువంటి తొలగించే విధంగా కూడా ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే 480 అకౌంట్స్ ఏదైతే ఉందో గత ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా ఈ అకౌంట్స్ చాలా యాక్టివ్ గా పనిచేశాయి. అంటే అప్పుడు దాదాపు యుద్ధానికి సంబంధించింది అనుకోవచ్చు. తర్వాత ఏదైతే పీఓకే బార్డర్ కి సంబంధించినటువంటి అనేక అంశాలపై కూడా ఈ సోషల్ మీడియా అకౌంట్స్ అంతా కూడా యాక్టివ్ గా పనిచేయడము, అది 480కి పైగా దాదాపు 500కు పైగా ఉండేటటువంటి అకౌంట్స్ ని కూడా నిన్న ఢిల్లీ పోలీసులు కూడా గుర్తించి వాటికి సంబంధించినటువంటిది కీలకంగా కూడా ఆదేశాలు జారీ చేస్తూ నిషేధించడం అన్నది చాలా కీలకం. మరొకటి ఇక్కడ మనకు ఐఐటి మద్రాస్ విద్యార్థులకు కీలకంగా ఏదైతే గత 25 రోజుల నుంచి జరుగుతున్నటువంటి జంతర్ మంతర్ లో జరుగుతున్నటువంటి నిరసన ధర్నాల్లో మీమ్స్ తర్వాత ఏదైతే సోనం వాంగ్చుక్ విద్యార్థుల కొరకు చేసినటువంటి ప్రకటనలు, ఆయన విద్యార్థుల గురించి ఇచ్చినటువంటి స్పీచెస్, వీటన్నిటిని కూడా తొలగించే విధంగా ఇటు మద్రాస్ ఐఐటికి చాలా కీలకంగా కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇటు ఐఐటికి సంబంధించినటువంటి ప్రొఫెసర్స్ కూడా విద్యార్థులకు కూడా దీనికి సంబంధించినటువంటిది కీలకంగా పనిచేసే విధంగా కూడా వీరికి ఆదేశాలు ఇచ్చినట్లు కూడా ఐఐటికి సంబంధించినటువంటి విద్యార్థులు తెలపడం జరిగింది. దాదాపు నిన్నటి నుంచి ఈ పరిణామం చోటు చేసుకుంటుంది. ఎందుకంటే సోనం వాంగ్చుక్ చేసినటువంటి ఉపన్యాసాలు, ఆయన ఏదైతే అంటే ఇటు సిజేపీ పార్టీకి సంబంధించినటువంటిది వాల్ పేపర్స్, మీమ్స్ చాలా వేల కొద్ది కూడా ఉన్నాయి. వాటిని తొలగించే బాధ్యత అంతా కూడా మద్రాస్ ఐఐటికి అప్పగించడము, వాటి పని మీద విద్యార్థులందరూ కూడా ఇటు ఐఐటికి సంబంధించినటువంటి విద్యార్థులందరూ కూడా వీటిని తొలగించే పనిలో ఉన్నట్లు కూడా ఇటు ఐఐటికి సంబంధించినటువంటి విద్యార్థులు స్వయంగా చెప్పడం జరిగింది. మరొకటి ఇక్కడ దాదాపు ఏదైతే అంటే ఈ మధ్యాహ్నం 12:30కు ఏదైతే ఇటు ప్రభుత్వానికి ఇటు సిజేపీ పార్టీకి సంబంధించినటువంటి కీలక చర్చలు ఇటు కాన్స్టిట్యూషన్ క్లబ్ వేదికగా కూడా జరుగుతున్నాయి. మరికొద్ది సేపట్లో ఇటు ఢిల్లీ వేదికగా జరగబోయేటటువంటి చర్చలకు ఇక్కడికి అందరూ కూడా చేరుకునేటటువంటి సమయము. దాదాపు 17 మెట్రో స్టేషన్స్ ను కూడా నిలుపుదల చేసినటువంటిది. ఇప్పుడు కూడా ప్రస్తుతము ఈ అంటే సెంట్రల్ ఢిల్లీ ఈ ప్రాంతాలంతా కూడా నెట్వర్క్ వ్యవస్థను కూడా స్టాప్ చేసినటువంటిది. ప్రస్తుతము కొంత ఢిల్లీకి అంటే ఢిల్లీలో అంటే దాదాపు 2 రోజుల నుంచి ఉండేటటువంటి పరిస్థితులు ఇప్పుడు కూడా మరొకసారి పునరావృతం కావడం జరిగింది. దాదాపు ఈ సమావేశాల్లో మరికొన్ని అంటే దాదాపు కొన్ని నిమిషాల్లో ప్రారంభం కాబోయేటటువంటి చర్చలకు కేంద్ర మంత్రులు ఇటు సిజేపీ తరఫున ఉండేటటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు ఈ చర్చల్లో పాల్గొనబోతున్నారు అన్నటువంటిది కీలకంగా అందినటువంటి సమాచారం. రైట్, థ్యాంక్ యూ కళ.